Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని? ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బుని కొట్టుకుంది నాకు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, హాఫ్ నాలెడ్జ్ కెమెరామ్యాన్ అంతా మీరే. నిజంగా నమ్మవు శివ. కాదండి, కోపం ఎక్కువ కదా. ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి మీకు? అంటే నేను 8 o'clock తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను. నేను స్పిరిచువాలిటీ మూడ్ నేను తనకు నచ్చదు. మొన్న స్టేజ్ మీద ఏంటన్నా అది ఎక్కువ మాట్లాడదు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇండస్ట్రీ? అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్గా రాదు. మన అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రమోషన్స్ చేయడం తప్ప మా అక్కడ యాక్టర్స్ని తిట్టడం తప్ప. బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి ఎందుకంటే ఎంత సీనియర్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ కానీ, ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల. 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. డబ్బే ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే. డిప్రెషన్లోకి వెళ్ళావా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఫస్ట్ ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా రీసెంట్గా గోదావరికి సోగ్గాడిని ఈరోజు తీసుకొని రావడం జరిగిందనమాట. కపుల్గా ఇద్దరిని, వాళ్ళిద్దరితో మాట్లాడి ఉగాది స్పెషల్గా ఉగాది గురించి కొన్ని ముచ్చట్లు అండ్ ఆ సాంగ్ గురించి అండ్ వాళ్ళ జర్నీ గురించి కొన్ని మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, శివ. బాగున్నారా? బాగున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్న మీతో ఇంటర్వ్యూ, మీ కపుల్ ఇంటర్వ్యూ ప్లాన్. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. నేను ఓకేగా చెప్తున్నా. నువ్వు ఓకే, ఏదో నేను అడుగుతున్నాను ఇవ్వట్లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తావు. కాదన్న, అడుగుతున్నాను కానీ అవట్లా. ఇప్పుడు కుదిరిందన్న ఉగాదికి. ముందుగా మన మంచి టైం కుదిరింది చూడు ఇప్పుడు. అవునా, నీకు చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి. ఎలా ఉన్నాను మేడం? బాగున్నారా? అంత హ్యాపీ? ఉగాది జరుపుకున్నారన్నా? జరుపుకుని వచ్చారా? జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు, ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతుంది. మేడం, మీ పచ్చడి విధానం తెలుసా? చాలా మంది అమ్మాయిలకి ఉగాది పచ్చడి తెలియదు, తెలుసా? అంటే పెళ్లి కాకముందు వరకు ఏమీ తెలీదు. పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది, సో దాని తర్వాత తెలుసుకుంటారు. అవసరం తప్పదు. అవును, బికాజ్ అప్పుడు దాకా అమ్మ ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత ఏమంటే అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదంట అమ్మాయిలకి. చాలా మందికి అసలు అమ్మాయిలకి చేయడం తెలీదా, ఉండేది తెలీదా? కొంతమంది తెలుసు అన్న, కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటది, ఎలా చేయాలి, ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా, ఇలాంటి డౌట్లన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చూసా రీసెంట్ గా. లేదండి, టు బీ ఫ్రాంక్, నాకు కూడా పెళ్ళయ్యేంత వరకు నాకు తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్లి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను. అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము, అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు, చాలా గారభంగా పెరిగేస్తాం. తర్వాత పెళ్ళి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి. సో అన్న, సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న. ఆ కామెంట్స్లో మొత్తం అంతా చాలా రోజుల తర్వాత చూసాం, చాలా బాగుంది, ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని, మళ్ళీ కంబ్యాక్? ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది. అండ్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ మన
ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేసాం. అవును. రెడ్ లారీ ఫెస్టివల్, ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట. ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది. ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బుని కొట్టుకుంది నాకు. చూడు, ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వార్మ్ అయ్యి కొంచెం సైలెంట్ అనుకుని ఉండి, తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా, ఎంజాయ్ చేసే టైమింగ్, ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్లో అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అరుపులు, విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్. సో నేను అనుకున్నా డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను. అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్. అండ్ ఇట్ ఇస్ న్యూ ఛానల్, ఏవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్. దాంట్లో ఇలా పికప్ అవడం అనేది నిజంగా అది మంచి రైజ్. అది ఎలా సడన్గా అలా లెగిసిపోయి మొత్తం అంతా జరిగింది. ఎప్పటి నుంచి అండి ఈ సాంగ్ ప్లాన్? సడన్గా వచ్చిందా లేకపోతే? లేదు, ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము 6 months అవుతుంది. ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటా నేను. టైం అండ్ డిసెంబర్ మంత్లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని. కోడి పందాలు మీకు మంచి లక్ కదన్నా అంటే మూవీయా, సంక్రాంతి అనగానే ఆ టైంకి అనగానే మంచి లక్. సో లాంచ్ చేద్దాం అనుకున్నాము. నాకు కరెక్ట్ లాంచ్ ఇది దొరకలేదు, టైమింగ్ దొరకలేదు. అవుట్పుట్ కూడా ఇంకా కొంచెం ఉండింది, కొంచెం కరెక్షన్స్ ఉండింది. సో దానివల్ల కొంచెం హోల్డ్ అయింది. అండ్ పండగ దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా అది వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఫిల్మ్ ఫెస్టివల్ రావటం, దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది. సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్. అక్కడ దీనికి ఒక సెట్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది. అని యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీ కప్పుల్ని తీసుకొని యూట్యూబ్లోకి ఎందుకు? మంచు విష్ణు గారు మేము తీసుకొని రావాలని ప్లానా లేకపోతే? లేదు, మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది, ఏవా మ్యూజిక్ అనేది. ఆ ఏవా మ్యూజిక్ కూడా ఛానల్. సో నేను చెప్తాను, ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 2 yearsగా నాకు చెప్తున్నాడు, ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి నేను. ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది, అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట. ఇలా సపరేట్ ఇది కావాలి, నేను యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని 2-3 సార్లు చెప్తుండాడు గ్యాప్స్లో. సో అప్పుడు నేను చెప్పాను, సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే, నేను క్యారీ చేస్తాను. సో అప్పటి నుంచి కూర్చొని వర్క్ చేస్తున్నాము. యంగ్స్టర్స్ దగ్గర కొత్త కంటెంట్స్ చూస్తుంటాను, చేస్తున్నాను. ఏవా స్టూడియోస్ ఒకటి, ఏవా మ్యూజిక్ ఒకటి, 2 క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది, వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది. సో సైమల్టేనియస్గా వర్క్ చేస్తున్నాం. మ్యూజిక్ ముందుకు ఫాస్ట్గా వెళ్తుండింది. సో ఇది యాక్చువల్ పేరు ఏంటంటే, ఇది ఒట్టి మ్యూజిక్ కాదు, ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు, ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్. ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి, ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి, ఏం జరగబోతుంది, క్యారెక్టరైజేషన్ చెప్పేసి 3 minutes ఉంటే 10 minutes మొత్తం చెప్పాలి. ఫస్ట్ సీను, తర్వాత ఫాలోడ్ బై సాంగ్, తర్వాత మిడ్లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, తర్వాత క్లైమాక్స్, కన్క్లూజన్. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి 8 to 10 minutes చెప్పాలి ఈ కాన్సెప్ట్ని. ఇది కొత్త కాన్సెప్ట్. సో అయిపోయింది, వర్క్ చేస్తున్నాము. సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది. సో టెక్నికల్ వాళ్ళు వచ్చి, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా, కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే, సరే మీరు వర్క్ చేసుకోండి, తర్వాత చూద్దాము అని చెప్పాను. అంతా అయిపోయింది. అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ. సరే చేద్దాము అని చెప్పాను. తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. మేడం అయితే మీరే వెళ్ళి అడగండి, నేను అడగను, మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తనక్కడ నచ్చింది సాంగ్, అలా స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్లో రావడం. తెలుగులో ఫస్ట్. అవును, తెలుగులో ఫస్ట్. అది కాక మళ్ళీ యూట్యూబ్లో కూడా మీ ఫస్ట్ ఈ సాంగ్ రావడం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలే సాంగ్స్, కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు, మీరు ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్లో కావాలి అని. ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం, చేస్తాను. కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇది కూడా మనమే ఎందుకన్నా. మేడం యూట్యూబ్ ఎందుకు మధ్యలో ఆపేశారు యూట్యూబ్? లేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ టైమ్స్
నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే. మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి నా అప్పుడు కూడా అంత చదువు ఉండను, ఇప్పుడు అంత చదివాను అనమాట. నా అప్పుడు చదువు ఉంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండేది అని అనిపించింది నాకు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ పిల్లల్ని అంటే ఇంకా మంచిగా చదివించాలని బాగా చదువుతాడు వాడు, బట్ జస్ట్ వాడికి ట్యూషన్స్ లేవు, అన్ని నేనే హెల్ప్ చేస్తాను అనమాట. సో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కే హీ టేక్స్ టీచర్స్ హెల్ప్ ట్యూషన్కి. సో అందుకని ఇంకా పర్సనల్గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం, అలా ఏదైనా ఫ్యామిలీకి ప్రయారిటీ ఉందంటే, ఈవెన్ నా కెరీర్లో కూడా మీరు చూసారంటే పెళ్ళి అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై కెరీర్, బట్ ఐ టుక్ ద పాస్ బికాస్ నాకు పిల్లలు ఇమీడియట్గా కావాలి. సో నా ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టున్నాడు. సో అట్లాగా నేను నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రయారిటైజేషన్లో కొంచెం ఒకసారి ఏమో ఫుల్ యూట్యూబ్ హై ఉంటుంది, ఫ్యామిలీ ప్రయారిటీలో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం తగ్గుతుంది అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. అవును. మరి మీకు ప్రమోషన్స్ వచ్చాయి యూట్యూబ్కి? చాలా చాలా వచ్చాయి అన్న. రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఒక వ్యక్తి మన అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను. ఆ ఇష్యూ నేను విన్నాను ఏది మెన్షన్ చేస్తున్నావో. యాక్చువల్గా మా అక్కడ 3 crores ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్స్ మీద చేయమని. 3 crores ఇచ్చారనమాట. మేము రిజెక్ట్ చేస్తాం. ఇదే యూట్యూబ్కి శివమధు ఛానల్కి ఆఫర్స్ వచ్చింది. ఒక్కటి కాదండి, ట్రేడింగ్ యాప్స్ నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, తర్వాత ఇంకా కొన్ని ఐల్ టెల్ యూ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అదే మీరు ప్రమోషన్స్ వస్తాయని అడిగినప్పుడు ఐ సెడ్ డెఫినెట్గా చాలా వస్తాయి. అందులో కాన్షియస్గా నేను ఆడియన్స్ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను, శివమధు ఫాలోవర్స్ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. సో వాళ్ళని మనం రైట్ వేలోనే ఎంకరేజ్ చేయాలి. బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు. సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవి చేయలేదు, ఏవి చెయ్యం కూడా. ఐ డోంట్ నో, తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా, మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది? నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్. ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు అనేది. యా, అండ్ చెయ్యొచ్చా చేయకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం. నేను ఓన్లీ ఏ ప్రోడక్ట్కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే, నేను పర్సనల్గా అది యూజ్ చేస్తూ నా లైఫ్లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తా. అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఈస్ లైక్ న్యాచురల్లీ నేను చూసాను కాబట్టి నేను చెప్తాను, కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చేయలే ఇంతవరకు. అవును, నేను ఎప్పుడు చూడలేదు. అదే లైక్ యూట్యూబ్లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఇలా కాంటాక్ట్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్న. అది ఏంటంటే మరి ఆ ఇష్యూ వాళ్ళందరినీ తిట్టడం అదంతా that is not right and that is not right. యాక్టర్స్ ని తిట్టడం తప్ప. కాస్ అనేది రైట్ కాసే, బట్ ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఏదో కాస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది, ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం. అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతోటి కూడా మాట్లాడచ్చు, మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ కూడా మాట్లాడచ్చు. చాయిస్ మన చేతిలో ఉంది. సో మాకైతే పాయింట్ మాట్లాడమే కరెక్ట్. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, పిల్లలు ఉన్నారు, అందరికి రీచబిలిటీ ఉంది. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది. సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది. మేబీ మనం చేయడం కరెక్టే, ఫైట్ చేయడం కరెక్టే, కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేడం, మీరు మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్, బట్ రీసెంట్గా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా, లేకపోతే వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా?
అంటే నేను చెప్పాను కదా, నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని. నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది. త్రివిక్రమ్ గారు అడిగారు, బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట. సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల. బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది, చేస్తే బాగుంటుంది అనిపించింది, చూస్ చేసుకుంటాను. మీకు చేస్తారు ఎస్ 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 ఆ కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి, అసలు కంప్లీట్గా వదిలేసానని. బట్ చేస్తాను, అది అన్ని ప్రాపర్గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తాను. మీ ఇద్దరే కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ ఉందా? అడిగారు. లేదు, మంచి కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు ఇవా. బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ బట్టే ఉంటుంది. అన్న బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే ఆ రూమర్ ఉందో అన్న, దానివల్ల తగ్గిందని నమ్ముతున్నావు అన్న? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, అరే బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ అని, మంచి ఒక విన్నర్ అంత అయ్యింది, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు? అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకనే ఇలా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లే, అట్లీస్ట్ పట్టించుకుంటున్నారంటే. యాక్చువల్గా నువ్వు చూసావు నా గ్రాఫే, సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని 100% సక్సెస్ అవుతాయి. కానీ నాకు 2 years 1 year గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యే లోపు. అవును, అది ఎందుకో తెలియదు అది నాకు. మీరు తీసుకోరా? కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తాను, అంటే బాగాలేకపోతే చేయలేను కదా. చందమామకు ముందు అన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసేవాడిని నేను. బట్ చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి నిజంగా నచ్చిందే చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎలా అని చెప్పేవాళ్ళంటే, మన కంటిన్యూస్ రన్లో ఉండాలి, లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అని టాక్ ఉండేది. ఇప్పుడు ఉంది స్టిల్. ఇప్పుడు ఉన్నా కూడా అది లేదంటా నేను. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడు వచ్చిందో మనం వచ్చేసి కంటిన్యూస్ రన్లో ఉండొచ్చు ఏదో ఒక విధంగా. ఇప్పుడు అక్కడైతే ఒట్టి మూవీస్లో మాత్రమే కనపడతాను, ఎక్కడ కనపడవు. ఇప్పుడైతే అలా కాదు, నువ్వు సోషల్ మీడియాలో యూస్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్. ఇది అది వేరు కదన్నా, స్క్రీను లేదు సోషల్ మీడియా వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువల్గా మనం సెల్ఫ్ మానిటైజ్ అయిపోయాం. నువ్వు నీగా శివాగా నువ్వే మానిటైజ్ చేయగలుగుతావు. నీకు ఛానల్ ఉంది కదా, నువ్వు మానిటైజ్ చేసుకుంటున్నావు కదా. సో ఇట్స్ ఇండివిజువల్ అయిపోయారు ఇప్పుడు. ముందు ఆ రోజుల్లో అలా లేదు. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీకు ఎవరైనా వచ్చేసి ఒక వర్క్ ఇస్తేనే దాన్ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి స్క్రీనింగ్ అవుతూనే నువ్వు కనపడతావు, లేకపోతే నువ్వు ఎక్కడ కనపడవు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు. ఇప్పుడు రీసెంట్గా సింధూరం ఒక 6 months బ్యాక్ 5 months బ్యాక్ రిలీజ్ అయింది. అది మంచి పేరు వచ్చింది దానికి, మళ్ళీ గ్యాప్. ఇప్పుడు కన్నప్ప వస్తుంది, చూద్దాం నెక్స్ట్. ఇంకొక స్క్రిప్ట్ ఒకటి మంచిది రెడీ అయింది, చూద్దాం. బట్ కోపం ఎక్కువ కదా, కోపం ఎక్కువ కదా అవసరం ఉన్నప్పుడు. ఏదో నువ్వు తెలియనట్టు మాట్లాడుతావు కాదన్నా. మొన్న స్టేజ్ మీద కూడా ఒకసారి రాకేష్ ఎవరిని, అది ఏంటన్నా అది చీచి అది సరే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి ఇంకా వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, నీ దగ్గర మాట్లాడతాను కదా, ఎక్కువ మాట్లాడదు అంటాను కదా. అలాగే రాకేష్ ఏదో జోక్ చేస్తుంటే నేను తిరిగి జోక్ చేస్తాను. అది మేము ఇద్దరు ఎప్పుడు జోక్ చేసుకునేది సీరియస్గా. అది జోక్ అది నువ్వు నమ్మేసావేంటి? నిజంగా అనుకున్నాను, నిజంగా నేను నాకు అలాగే అనిపించింది. అయ్యి అవునా అన్న, చూస్తుంటే అలాగే అనిపించింది నాకు. ఇదేంటి ఇలాగనేసాడు అన్న. లేదు, ఒకసారి రాకేష్ సడన్ గా మేము ఇద్దరం కార్లో ఉన్నాం, కాల్ వచ్చింది. సో కార్లో ఉంటే స్పీకర్ ఆన్ అవుతుంది కదా, కార్ ఆడియో. ఏంటన్నా అలా సడన్ గా గుద్దేసి వెళ్ళిపోయావు నా కార్ని అనేసి చెప్తున్నాడు. చూస్తే అంటే మేము వెళ్తుంటే తను ఇటు వెళ్ళాడంట. ఇట్ వాస్ జస్ట్ మమ్మల్ని చూసాడు. సో అన్నాను, నేను నిన్ను చూసానని చెప్పకుండా ఆ గుద్దేసి వెళ్ళిపోయావు ఏంటి నన్ను. సో దట్ ఈస్ హౌ ద కాన్వర్జేషన్ దే విల్ హ్యావ్. అలాగ మాట్లాడుకుంటున్నారు ఊరికే సరదాగా అనేది అందరికీ అర్థం అవ్వలేదు మేబీ దాంట్లో. మీ సినిమా అంటే జనాలకు గుర్తుండిపోయే సినిమా ఇప్పటికీ స్టిల్ అడిగే ప్రేక్షకులు ఏ సినిమా గురించి అడుగుతుంటారు? డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్. నాకు తెలిసి ఓవరాల్గా చందమామ అయితే ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు కూడా మొన్న ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది అది చందమామ, స్క్రీనింగ్ జరిగింది. ఆ టైంలో యూత్ ఉండే వాళ్ళందరూ ఆర్య గుర్తుండిపోతుంది. అండ్ సంభో శివశంభో కొంతమంది గుర్తుండిపోతాయి.
సో ఇలా సంక్రాంతి ఫ్యామిలీ అది ఆడియన్స్ ఎవ్రీ సంక్రాంతికి మీది వస్తూనే టీవీలో ప్లే అవుతూనే ఉంటుంది, మీ క్యారెక్టర్ లైక్ అవుతూనే ఉంటుంది. లైక్ అలాంటి క్యారెక్టర్స్ కోసం నువ్వు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నావు అన్న? ఇంకా still? నేను ఫ్లోలోనే ఏది వస్తుంది అది ఏది నచ్చిందంటే అది చేసుకుంటాం. ఈ క్యారెక్టర్ కోసం అని ఒకటి డిజైనింగ్, ప్రాపర్ డిజైనింగ్ అయితే ప్లాన్ లేదు అలా. ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ మన సక్సెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి, నార్మల్గా అయితే తక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి డిఫరెన్స్ ఉంటుందా? ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఉండే డిమాండ్ అండ్ సప్లైనే. ఓకే. అది ఆర్టిస్టులకి అయితే ఇఫ్ దే ఆర్ లైమ్ లైట్లో ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. లేదనుకుంటే లేస్ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, థర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే టెక్నీషియన్స్ మన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు అనేవి వెళ్తుంటుంది. సో వాళ్ళు ఒప్పుకోకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంతమంది వచ్చేసి వద్దు